ఎండ స్క్రీమ్ అని ఉంది. ఎక్కడ స్టార్ట్? ఎలా చేయింతందో చొక్క దేంట్లోని పెట్టాడు ఇటు వెళ్ళిపోతుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఎంజాయ్గా కూర్చుని ఉన్నాం. ఎందువలన ఏది రాపోయినా బ్రహ్మార్పణం, ఏదొచ్చినా బ్రహ్మార్పణం. ఇప్పుడు కుదిరిందా? వర్మ గారికి నమస్కారం. ఎందువలన ఇవన్నీ రాకపోయినా మాకు ఏ భావంలో లేవు. మన చిన్నప్పుడు ఇవి ఉన్నాయా చెప్పండి? ఏది వచ్చినా బ్రహ్మలు ఉంది, ఏది లేకపోయినా బ్రహ్మలు ఉంది. అలా సమస్థితిలో ఉంటాం కాబట్టి ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. లేకపోతే అయ్యో రాలేదు ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి మేమే ఇవన్నీ ఉండగానే మాట్లాడామా ఏంటి? జూములు నువ్వు పెట్టావు, జూము లైవ్ ఇప్పుడు ఈడు పెట్టాడు. ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి ఉన్నాయా? మా చిన్నప్పటి నుంచి అలా హాయిగా మేము ధ్యానం చేసుకోలేదా? అందువల్ల దేని ఎందో చెల్లిస్తుంది మనసు. తొట్టుపాటు రాదు. ఆగిపోతే పోతుంది, ఆగిపోతే ఆగిపోతుంది. నష్టం ఏంటి? లాభం ఏంటి? రెండు కూడా బ్రహ్మంగా చుట్టం అలవాటు ఉన్న వాళ్ళకి ఏమి ఉండదురా. రెండూ బ్రహ్మే, బ్రహ్మార్పణ నాకు. అవునా? నువ్వంటే ఇల్లు దగ్గరుండి వచ్చి పెట్టు, లేకపోతే మానేద్దు. కట్టం వచ్చు కదా, కట్టేది. అర్థమైందా? ఎందువలన సమస్థితి, సమభావన, ఏదైనా అవును కాదు మనకెందుకు, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. అవునా కదా? ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. అలాగే అక్కడైతే నిదానంగా ఏదైనా బ్రహ్మార్పణమే. అలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. సమస్థితి అది వచ్చింది ఇందాక. పరమాత్మయే నేను, నేనే అంత. రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. ఇన్నాళ్ళు కూడా మనం ఎలా పెరిగాము? పుట్టిన ప్రతి జీవి ఎలాగైనా పెరగవలసిందే కదా. విధిలో ఎలా ఉందో అలాగే పెరిగాం కదా. ఈవేళ కొత్తగా ఏముందమ్మా ఈ నాటకానికి? దేహం ఉండగానే మళ్ళా ఇంకో జన్మకు రాకుండా మళ్ళీ నటించక్కర్లేకుండా ఉండాలి. ఏమో ఈ జన్మలో అంటే ఇదంతా ఉట్టుదని బాగానే తెలుస్తుంది. నిజంగా ఏ పొరపాటు చేసినా మళ్ళీ జన్మలో వచ్చేస్తాయి కదా. మళ్ళా పుట్టా సావా ఈ గోళ లేకుండా ఉండాలని కదా ఈ జన్మతో ఆఖరి చేసేస్తున్నాను కదా. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఎదురెత్తానమ్మా. వ్యవహారంలోనే అన్నీ ఎదురెత్తలే. మామూలు వాళ్ళతో మాట్లాడాలి కదా. సంఘంలో ఉన్నాం, గృహస్థులు. ఎంత తెలుగుగా ప్రవర్తించాలనుకున్నారా వర్మ? ఏంటో తెలుసా, ఎంత తెలుగుగానో ప్రవర్తింతే కానీ ఈ దేహం ఉండగాని సమస్థితి రాదురా బాబు. అర్థమైందా? అందు గురించి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇల్లుని మెయింటైన్ చేయాలని అందరూ అనుకుంటారు. దీన్ని ఈ ఇల్లుని మెయింటైన్ చేయాలి. ఈ ఇల్లుని మెయింటైన్ బాగా చేస్తేనే మనకి ఏ ఇంట్లోని మనం ఏ ఇంటికి వెళ్ళక్కర్లేదు, తల్లి గర్భంలో ఉన్న ఇంటికి వెళ్ళక్కర్లేదు. ముందు మన ఇంటిని మనం జాగ్రత్త చేసుకో. నా ఉద్దేశం అది. తప్ప చెప్పరా? నా ఇల్లు నేను బాగు చేసుకోవటంలో తప్ప. నాది స్వతంత్రం, నా దేహంతో నేను ఉంటూ నా స్వతంత్రం. స్వరాజ్యమే కదా. నా ఇల్లునే బాగు చేసుకుంటా.
అప్పుడు ఇంకా ఏ ఇంటికి రావట్లేదు, నా ఇంటినే బాగు చేసుకుంటాను. అవునా కదా? అది పరమాత్మే నేను అన్న భావంతో ఎడతెరపు లేకుండా అలా ఉండటమే జీవించుండగా జీవన్ముక్త స్థితి. వేసే చుట్ట తలుపు వేసేమా. ఎందువలన జీవించుండగా జీవన్ముక్త స్థితిని అందుకోవాలని నా ఉద్దేశం. జన్మలు రానిచ్చుకోకుండా చూసుకోవటం నా ఉద్దేశం. మరి ఇంతలాగా మనం మెయింటెనెన్స్ చేస్తున్నానే, నా దేహం మీద నేను నా మనసును ఎంత స్వాధీనపరుచుకుని నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను చెప్పు. మనస్సును నా కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, ఎటు చూసినా నేనే, ఏది చూసినా నేనేలోనే కదా, ఏం తిన్నా నేనులోనే, అలా 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 మెయింటైన్ చేస్తున్నాను. అవునా కదా? నేను తప్ప రెండవది లేదు. మనస్సుని కంట్రోల్ పెట్టుకోవటమే మన యొక్క దేహధర్మం. విధులు ఎలాగో వచ్చేసిందో తప్పదు, మళ్ళీ దాని గొడవలు మనకు. ఇప్పుడు మన కంట్రోల్లో మనం ఇంద్రియ నిగ్రహం, అవునా? ఇంద్రియాలని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి, దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. మరి చూడు, రథం, కళ్ళు, సారథి, రథం ఇది, మరి సారథేమో బుద్ధి, మరి కళ్ళు బాగా పట్టుకుని గుర్రాలు వెళ్ళిపోతాంటే ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి. అప్పుడే కదా అవి ఎదర నడుస్తుంది, ఆ బండి నడుతుందా లేదా, గుర్రాలు లాక్కెళ్తాడు చెప్పు. అలాగే మన మనస్సుని కంట్రోల్ పెట్టుకుంటా ఈ బండిని లాగేయాలి. ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పు. నాకు శాస్త్ర భాషలు రావు, మీకు అర్థమవుతుందా? చెప్పిన రోజుని అర్థమవుతుందా? నాకు రాదు శాస్త్ర భాష, నాతోనే ఉండటం హాయిగా అదొక్కటే నాకు వచ్చు. అమ్మలో మీకు తెలుసుంది, మీరు ఇంకా బాగా వృద్ధిలోకి రండి, నాకేమీ తెలీదు, నాకు ఇంతే వచ్చు. తేలిగ్గా ఉంటుంది నేర్చుకోవాలి, కానీ కఠినం ఎందుకని నా ఉద్దేశం. తేలిగ్గా మనం నేర్చుకోవాలి. బ్రహ్మ విద్య మనలోంది అని తెలుస్తుంది, తత్వ విచారణ ద్వారా అర్థమైంది, నేర్చుకున్నాం కదా. ఇంకొప్పుడు అలా ఉండిపోవటం. దేని ఎందు దీని మీద ఇది జడం. ఈ ఇంద్రియాల మన స్వాధీనంలో ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అయితే, కర్మేంద్రియాలు అయితే చూడు రావట్లేదు. అన్నీ ఉన్నది నేనే. మరి ఏంటి కారణం? నేను లేని చోటే లేదు. ఎక్కడికి వెళ్ళినా నేనే అయినప్పుడు, ఏ దేశం వెళ్ళినా నేనే. అదే ఇంట్లో స్థిమితంగా నాకు ఉద్యోగం సద్యోగం హాయిగా ఇంట్లో ఉండి నాతో నేను ఎంజాయ్ చేయటం మానేసి, అందుగురించే నాతో నేను ఉండటమే నా సత్సంగం. 24 గంటలు మనతో మనం ఉండాలి. టైం వచ్చినప్పుడు, పని ఉన్నప్పుడు తప్పదు కదలటం. పుట్టప్పుడు ఎందుకు కదలాలి? విషయవాంఛల మీదకి ఎందుకు వెళ్ళాలి? మనసు విషయాల మీదకి ఆసక్తి ఎందుకు పంపాలి? విషయాసక్తి ఉంటే మన మనసును మనం స్వాధీనపరచుకోలేము. ఎంత వద్దనుకునే వెళ్ళిపోతుంది, పెట్టిపోతుంది. అది మామూలుది కాదు, గాలి కన్నా వేగం. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన ఇంట్లో మనం పడి ఉంటాం. ఎవరి విషయాలు, ఇరుగు పొరుగు విషయాలు ఏమీ లేవు కదా. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎవరితో స్నేహమే చేయలేదు. ఆ బడిలోకి వెళ్ళినా అక్కడ ఉన్నా చెప్పి అంతే. నాకు ఇప్పటికీ స్నేహితులు అనేవాళ్ళు లేరు. సత్సంగులు మీరు అందరూ నా స్నేహితులని మీరు అనుకుంటున్నారు, నాకు ఎవ్వరు గొడవ. మళ్ళీ మిమ్మల్ని చూసేటట్టుకు మళ్ళీ మాట్లాడాలి అంతే. మరి ఉట్టప్పుడు ఏ విషయం రానదో మనసు అంత కంట్రోల్లో ఉంటుంది. పరమాత్మే నేను అన్నప్పుడు
నేనుతో వ్యవహారం జరుపుకుంటాను కానీ విషయవాసన మీదకి ఎందుకు వెళ్తుందమ్మా? ఇంకా విషయవాసం లేక అసూయలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఎందుకు వస్తాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అనే అరిషద్వర్గాల జోలికి మన మనసు వెళ్దు కదా. శాంత చిత్తుడై ఉంటుంది. ఈ చిత్తాన్ని నశింపజేసేయాలి. సాగొట్టేయాలంటే ఎదురు తిరుగుతుంది. బుజ్జగించి లాలింతే దాని గీర పెరిగిపోతుంది. అంటే ఏం చేయాలి? నెమ్మదిగా బుజ్జగింత నీ అభ్యాసం పెంచేయి. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని. అప్పుడు కొట్టక్కర్లేదు, బుజ్జగించక్కర్లేదు. అది స్టడీలో ఉంటుంది. అభ్యాసం ప్రయత్నం ఎక్కువగా చేయండి. 24 గంటలు మరి నేను ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా కూర్చుని పోయేది. ఇప్పుడైనా అంతే. నా చిన్నప్పటి నుంచి అదే నా డ్యూటీ. కుదిరినప్పుడు కూర్చోవటం, కుదిరినప్పుడు ధ్యాసలో ఉంటుంది. అంతే. నాకు పెద్దగా ఎవరి గొడవలు ఉండవు మరి మైండ్లోని. ఎందువల్ల పరమాత్మే నేనని ఈ ధ్యాసలో ఉన్నప్పుడు, సమాస్థితిలో ఉన్నప్పుడు ఎవరి మీద ఉంటుంది? నేనే అంతా ఏమీ అనుకోను. మీకు చెప్పినప్పుడు చెబుతున్నానే కానీ మీతో మాట్లాడినప్పుడు మాట్లాడేసి వదిలేస్తాను అంతే. మీరు ఎందుకు వచ్చారో కూడా అడగను. ఏ పేరు నాకు ఉండదు గుర్తు. చూసినా కూడా నాకు అది తెలియదు. ఆలోచించు. అది తటస్థమైన జీవితం అంటే అది. అర్థమైందా? అసలు ఏది మనసా వాచ కర్మన కానీ బ్రహ్మ అన్నీ చేయించేస్తుంది. నాకు ఏ తలంపు లేదు కదా. జరిగినాయి కానీ, జరగబోయేది కానీ, ఇప్పుడని నాకు ఏదైనా ఉందా చెప్పరా? లేకపోయినా మరి జరుపుకుంటా ఉందా లేదా? అది బ్రహ్మ యొక్క దయ. ఆ బ్రహ్మం మీద పడేస్తాం మన మనసుని. ఆ శాంతతోటి బ్రహ్మే చేసేస్తాం. ఈ యొక్క ఇంద్రియాలన్నీ దాని స్వాధీనంలో ఉన్నాయి కదా. చక్కగా వాళ్ళు వచ్చారు. లోపల నుంచి మాట్లాడుతుందిరా. పైకి వాక్యం ఎప్పుడు వస్తుంది అంటున్నా? ఆ చుట్టాలైనా నిన్ను రోజు చూస్తున్నాను కదా అని నువ్వు అనుకోకు. అలా కొత్తగా చూస్తాం. కళ్ళలోంచి చూసినట్టు చూస్తాం. ఎందువలన సృహ ఉండదు. నీకు అర్థమైందా? దేని చూసినా ఎందుకు ఏంటి? అప్పుడు మళ్ళీ మనసు పెట్టి దాని యొక్క వ్యాపకత్వాన్ని గుర్తు చేసుకుని అప్పుడు మళ్ళీ మాట్లాడతాం. అదంతా స్పీడ్గా నాలో టక్టక అయిపోతుంది. అంటే బ్రహ్మ శరణాగతిలో ఉంటాం కదా. ఆ బ్రహ్మే టక చేయించాం. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మ శరణాగతితో ఉండండి. అమ్మలో నాకు ఇలా జరుగుతుంది, మీకు కూడా అలాగే జరుగుతుంది. అందరం ఒక్కటే కదా. దేహాలు వేరేనా, ఆత్మ ఒక్కటే కదా. ఆత్మన్నా, బ్రహ్మన్నా, చైతన్యం ఉన్నా, పరిపూర్ణన్నా, పరమాత్మన్నా, బిందు అన్నా, సాక్షిభూతన్నా, ఏదైనా ఒక్కటే కదా. మనలో ఉంది పరమాత్మ తత్వం. పరమాత్మే ఉన్నాడు అంతే. ఆడు చెప్పినట్టు మనం వింటున్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతుంది. అది చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నామ్మా. అలా నువ్వేమి కాలేజీలు మానక్కలేదు, ఉద్యోగం మానక్కలేదు. ఏదైనా మానేనా చెప్పు. వంట మానేసి కూర్చున్నానా? ఏం మానలేదు కదా. రెండూ చేయాలి. సాధన అంటే రెండు పట్టాల మీదే కదా. ఇటు ఉంటేనే కదా ట్రైన్. రెండు పట్టాల నుంచి వస్తుంది. అలా దేహం భావన వేడాలి, పరమాత్మ మీద. మన ట్రైనింగ్లో మనం ఉన్నాం అనుకో, బోళ్ళు కాలక్షేపంగా చక్కలా ధ్యానం చేసుకుంటా కూర్చుంటాను. నాకు రోజంతా సకలం అయిపోతుందా లేదా? ఖాళీ ఎక్కువ అయ్యే కొలది ఇంకా బాగా కూర్చుంటాను.
చిన్నప్పటి నుంచి ఖాళీ లేకపోయినా రేయింపగలు కూర్చున్నానో లేదు చెప్పు. అంటే నా మనసు ఎప్పుడు ఖాళీయే కదా, ధ్యాసలో ఉన్నాను కదా ఎప్పుడు. అది ధ్యానంగా హాయిగా కుదిరినప్పుడు సుఖాసనం వేసుకుని బస్ స్టేషన్ కూర్చోటమే. ఆ నేనే అంతాలు ఎంత రిలాక్స్ అమ్మా. వ్యవహారంలో ఏముందరా, పరమానందం, ఆనందో బ్రహ్మ. దీంట్లో ఉన్న ఆనందం ఎక్కడుంది? కొనుక్కుంటే వచ్చేది కాదు, మన ప్రయత్నంతో మనలో ఉన్న దాంతో మనం ఉండటమే. ఇదే ఆఖరి జన్మని చెప్పుకుని మన గోల్ జన్మరాహిత్యమే అన్న భావంతో అలా ఉండిపోవటం. ఎంత రిలాక్స్ అమ్మా. మౌనోపాసన, మౌనోపాసన, మౌనంతో అలా హాయిగా. మీలో మౌనం ఉంది, నాలో మౌనం ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. ఇదిగో ఈ నిరాకారం మౌనమే కదా చెప్పు. ఆకారానికంటే శబ్ద స్పర్శ రూపస్కందాలు కదా, వీటికి ఏ పని లేదు కదా. పని ఉందా? సాకారానికి ఉంది పని, నిరాకారానికి లేదు కదా. మనలో నిరాకారం ఉంది, అవి ఎరుపులో అలా ఉండిపోతుంది. మాకు రేయింపగలు అసలు ఎన్నేళ్ళు వచ్చినాయని ఎవరికో చెప్పేటప్పుడు చెప్తాం, కానీ మీకు చెప్పినప్పుడు అసలు వయసు గుర్తుండదు, ఏం తిన్నామో గుర్తుండదు, ఏం వండుకున్నామో గుర్తుండదు. కానీ టైం వస్తే అన్నీ మాట్లాడారు. అది చిత్రం, ఏమీ రానట్టు ఉంటుంది. మళ్ళీ ఆ అవసరానికి మాట్లాడుతుంది. మరి బ్రహ్మశరణాగతితో ఉన్నందుకే కదా, లేకపోతే ఇలా ఉండగలనా? మీతో మాట్లాడాలంటే మేము ఎంత తెలుగుగానో చేస్తుందిరా, యుక్తిగా మర్చిపోయినా అలాగనమ్మా అలాగనమ్మా అని నా లోపల టకటక స్పీడ్గా చేసేసుకుంటాను. ఎవరో ఏంటి అని ఇవన్నీ లోపల అయిపోతుంది, అయిపోయి తప్పమని అంతవరకు అలాగనమ్మా ఇలాగనమ్మా అంటారు చుట్టాలు. ఈ చుట్టకాలు నాకు చెప్పడం ఏంటో ఏమీ ఉండదు. నీకు అర్థమైందా? అది లోపల పెట్టుకోక నాకేమీ స్పందన రాదు. అవి టక 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 బ్రహ్మం లోపల రీలు తిప్పేసి మాట్లాడించి. అర్థమైందా? నువ్వు ఆ తర్వాత ఉద్యోగం చేస్తే ఎప్పుడో వస్తా, నేనేమో అనవాలి కట్టండి, నేనండి వర్ణండి అని చెప్పాల్సిందే. నేను జూమ్ పెట్టాను, ఆ వర్ణండి అని చెప్పి నాకు ఇంకెవరి మీద ఏమి ఉండదు. నేను ఎవరినైనా అలా నిలువెత్తు మనుషున్నా అలా చూస్తూ ఉంటాను. ఎందుకంటే అందరినీ బ్రహ్మంగా చూస్తాను కదా. నామరూప గుణాలు గొడవలు నాకు లేక ఆ ధ్యాస ఉంటుంది అన్నమాట. అర్థమైందా అబ్బాయి? అర్థమైందా? అందుగురించి మేము ఏదైనా మర్చిపోయినా మీరు అమ్మ అంతే అనుకోండి. అమ్మ సత్సంగులు అందరికీ నమస్కారం. కరోనా పేరు చెప్పి జూమ్లో ఇంకా అప్పుడప్పుడు వర్ణ చూపించేవాడు, మీ బొమ్మలు కూడా చుట్టలేదు. మర్చిపోయినా కూడా ఏమనుకోవద్దు. బ్రహ్మార్పణంగా కర్మాలు అయ్యాక అప్పుడు అందరూ ఎలాగా కలుగుతాం. ఈ కాలం అంతసేపు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తప్పట్లేదు. ఎక్కువ మంది కరోనా ఉంది కదండి. నేను ఇల్లు కదలపట్టడానికి కారణం అదే. బయట వాకట్లో కూడా ఎవరు లేనప్పుడే కానీ వెళ్ళలేదు, మూతి కట్టేసుకుంటున్నాను, ఇంట్లోనే ఉంటాను. జాగ్రత్తగా ఉన్నాం అనుకో, మీకు పనికొస్తానో లేదా? వై ఇంట్లోనే లేకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఉండాలా లేదా? మరి మిమ్మల్ని సగంలో వదిలేసి ఈ దేహం వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? మీకు ఎటు కాకుండా అయిపోతారు. అసలే సాకారం గురువులు అవన్నీ ఉంటారు, 3 మంది ఉన్నారు. మళ్ళీ ఈ నిరాకారంలో వదిలి సాకారంలోకి వెళ్ళిపోతారు. నా భయం నాది. బ్రహ్మాన్ని వదిలేస్తారా బాబు, మధ్యలో వదలకూడదని మేము మీకోసమే. నేను గది కూడా కదలలేదు, ఇల్లు కదలబట్టాను కారణం అది. మీకోసమే రా, అది మీకు తెలుసా ఎందుకు కదలలేదు అని? ఆ పిల్లంటికి కానీ పిల్లోడింటికి కానీ ఎందుకు వెళ్ళలేదు అనుకున్నావు?
మీకోసమే ఇంట్లోనే ఉంటున్నాను, మూతి కట్టుకుని. పనిచేసే వాళ్ళు వచ్చేటప్పుడు మూతితో ఉంటాను, పుట్టప్పుడు తలుపులు వేసుకుని. వాకింగ్ కూడా ఇంట్లోనే. కరోనా కరోనా అంటున్నారు, ఏదో థర్డ్ వేవ్ అంటున్నారు. అలాగే చుట్టాల్లో వచ్చేసి అన్నీ వింటున్నాం కదా. నా జాగ్రత్తలో నేను చెప్తాను, మిగిలింది ఇది నేనేం చెప్పను. అవునా కదా? మరి మీకోసం మీ అమ్మ ఉండాలా లేదా చెప్పరా నోరు తెరిచి? ఉండాలమ్మా అంటే మరి నేను జాగ్రత్తగా ఉండాలా లేదా? నాకు నిన్న వచ్చిందిరా ఈ గుర్త, ఎన్నాళ్ళు లేదు. మనం లేకపోయినా ఏమవుతుందా అని నా జాగ్రత్తలో ఉన్నాను. కానీ అసలు నా మీద లేదు నాకు. ఏముందా ముసలోళ్ళకి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నిన్న తక్కువని పరమాత్మ చెప్పేసి, అదేంటి సత్సంగం సాగుతుంది కదా, సాగి సంసారంలాగా. సంసారంలో అయితే వేరు, వెళ్ళిపోయినా ఏడ్స్ అది వేరు, కొంతవరకునే. పిల్లలు బంధువులు కొంతవరకునే. మరి మీకు ఎంత కష్టం? ఒక లైన్లో ఉన్నారు, ఈ లైన్ లాగొద్దా? నేనే అంతా మీలోకి రావాలా లేదా? మీరు నిలబడాలా లేదా? నేనే అంతా నోటితో అనుకుంటా కొంతవరకు ఉన్నారు, ఇంకా బాగా నిలబడాలా లేదా? తక్కువ నిన్న అనిపించేసింది రోయ్. నిన్న ఏదో టైము నాకు గుర్తులేదు. ఇదేంటో అందరి కోసం ఈ దేహం ఉండాలా అంటే, దేహం అయిపోతే ఎలాగే వెళ్ళిపోతుంది. కరోనాకు జాగ్రత్తగా ఉండాలా అని వచ్చిందమ్మా. మంచి ఆలోచననా? బ్రహ్మ ఎలా ఇచ్చిందిరా నిన్న. అందు గురించి ఇంట్లో వాళ్ళకే కాదు, మీకోసం కూడా నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. అమ్మా చెప్పు, ఓకేనా? నేను వచ్చింది ఇన్నాళ్ళ నుంచి లేదు, ఏమీ లేదు. ఊరికే నాకు అసలు ఏ భావనలో ఉండవు. తెల్లారుతుంది, ఇలా సత్సంగంలో కూర్చుంటాం, అయిపోతుంది. ప్రవాహంలోని కాల ప్రవాహంలో అన్నీ జరిగిపోతాయి. కానీ నాకు మనసుకేమీ రాదు. శుద్ధ మనసుగా ఉంటుంది కదా, అసలు నెగిటివ్ థాటే రాదు. అని నన్ను వచ్చింది అంటే బ్రహ్మే కదా. చెప్పండి, మీ అందరి యొక్క ఆతృతో, మీ అందరి యొక్క తపనో నాకు తెలియదు. నిన్న మాత్రం వచ్చింది మీకోసం. దేహం ఉన్నంతసేపు ఆయుర్దాయం అయిపోయినప్పుడు ఎలాగ అయిపోతుంది. అది ఎలాగా చెప్పేమి రాదు. ఎలాగా మన నేలాగా మన ఆయువు అయిపోతుంది, ప్రతి సెకండ్ కూడా అయిపోతుంది కదా. ఇంట్లో వాళ్ళకే కాదు, మహానుభావ మీకోసం కూడా నేను ఇది కాదు. అమ్మా మీకు ఆ మాట ఉన్నది ఎవర్రా? మనమే. నేనే అంతా నేను తప్ప రెండవది లేదు, అన్న భావంతో ఉండగలుగుతాం. మా పిల్లోడు వచ్చినప్పుడల్లా చుట్టాలకు వచ్చేస్తాం, అది వింటున్నాడు. ఇంకా అంతే, కథలు ఇవ్వపట్టం. అమ్మ నువ్వు గదిలోనే చెప్పుకోవచ్చు కదా అన్నాడు. రోజు గదిలో చెప్పమంటున్నాడు, ఈదులో ఎందుకన్నా అంటే కరోనా గాల్లో వచ్చేస్తుందని. సౌండ్లకి ఎందుకన్నాడు అంటే నీకేమర్థమైంది? ఇంట్లోనే ఉండమన్నట్లే కదా. అది నువ్వు చెప్పుకో, నీకు అలవాటైంది కదా. అలాగా కరోనాకి ఎంతో జాగ్రత్త ఏమీ లేదు. ఒకరికొకరు కలవకుండా ఉంటుంది జాగ్రత్త. అందు గురించి ఎవరిని రానివ్వకపోవటం. పిల్లలేమో నా కోసం, నేనేమో మీకోసం అన్నట్టు తెలిసింది. వాళ్ళ కోసం మీకోసమే బ్రహ్మ ఎలా చేసింది. అది ఆలోచన రైతు స్థితిలోనే ఎంత బాగుంటున్నానో అర్థమైందా? కరోనా వచ్చి నీళ్ళు నుంచి వచ్చిన నాకు ఈ గొడవ లేదు. నిన్నటికి వచ్చింది బ్రహ్మార్పణమైన జీవితం గడపడానికి. ఆ సంకల్పం నిన్ను బ్రహ్మే ఇచ్చింది నాకు. చూడరా, హృదయం
పుడరి హృదయ పుండరీక మధ్యమునున్నది జ్యోతిస్వరూపమును నాశరహితమునకు చైతన్యమును ధ్యానించి యోగికి మనోవృత్తులన్నీ నశించుకో. నాకు నశించినాయా లేదా చెప్పు, మీకు కూడా నశించినాయా లేదా? అంత లేవు కదా, తగ్గినాయి కదా. తగ్గ నశించిపోతాయి. అమ్మ చిక్కిపోతే ఇంకేం చేస్తుంది? మంచం పెట్టేస్తారు, ఆహారాలు తగ్గిపోతాయి. మంచం పెట్టిన చూడు అలా 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 కొన్నాళ్ళు తీసుకున్నా అయితే ఉన్నంతసేపు అలాగా నోటి మాట మాట్లాడదామంటే నీరసం, శరీరం అంతా సృష్టించిపోతుంది. మంచాన్ని అంటుపోయి ఉన్నారమ్మా అంటారు. నెమ్మదిగా ఆయువు ఎప్పుడైపోతే అప్పుడు. అలా ఒండ్ర ముక్కలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవట్లేదా? అంటే ఆయువు ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అలా మంచం మీద ఉండి వెళ్ళిపోతారంటారు. వాళ్ళకే టైం పట్టేస్తుంది. ఎన్నిసేళ్ళలో ఉంటారా బాబు. రేపు మన పరిస్థితులు మనకు తెలియవు, కానీ ఎంతోమందిని చూసాం కదా, కుళ్ళు పడిపోయినా కూడా బతికేస్తారు. ఆయువు ఎప్పుడైపోతే అప్పుడు, కానీ అంతవరకు వెళ్ళం. మహానుభావ, బతుకుండగా మనం మనోవృత్తులు నశింపు చేసుకున్నామా లేదా? నివాత దీప సదృశ కృత్రిమణి ప్రభం ధ్యాయతో యోగినస్తస్య ముక్తి కర్తలే స్థిత. గాలి వేసని చోటనున్న దీపం వంటి వాడును. మనసు కదలికలు మెదలికలు ఏముండవు. ఇంకా గాలి వేసిన చోట్లాగే కదా మన మనసు ఉంటుంది. అకృతమైన మణి యొక్క కాంతి వంటి కాంతి గలవాడు మీరు. పరమాత్మ ధ్యానించి మోక్షము కరతలామలకమై ఉంది. హ్యాపీగా నాకు ఎంత హాయిగా ఉంటుందో రోజంతా. కానీ మీరు మాట్లాడినప్పుడు అలా ఇసుకోలేదనుకో, ఏదో స్వదా మీరు అనలేదనుకో, ఇంకా చెవుల్లో పోసేస్తారు. వినిపించిందా? అందు గురించి ఇసుకున్నట్టు ఉంటాను. ఆపండి అంటే బాగోదని నేను ఎన్నట్టు వదిలేస్తాను. అమ్మ ఇంకెట్లేదు, మీరే ఆగిపోతారు. మంత్రం బాగుందా? మీరు కూడా అంతే, విని వెళ్ళినట్టు, తిని తినలేనట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడి ఉండండి. అప్పుడు ఇంకేముంటుంది? అలా హాయిగా పరమాత్మగా మిగులుతుంది. విశ్వరూపస్య దేవస్య రూపం మెత్కించి దేవహి స్థవీయ సూక్ష్మమన్యద్వా పశ్యన్ను హృదయ పంకజే. ధ్యాయతో యోగినో ఎస్తు సాక్షాదేవ ప్రకాశతే. జగద్రూపుడైన దేవుని స్థూలం కానీ సూక్ష్మం కానీ తత్కర్మం కానీ రూపమును తన హృదయ పద్మం నందు గాంచు ధ్యానించి యోగికి పరమాత్మ సాక్షాత్తుగానే గోచరించును. ఈ దేహంతో నేనేం చెప్తాను? జ్ఞానంతో ఆయన ఖాళీతో అలా ఉంటాను. కొంతమంది ఏమో అవతార పురుషుని పెట్టుకుంటారు. ఎవరిష్టం ఆడదు. వారి యొక్క సుకృతాన్ని బట్టే జరుగుతుంది. సాకారంగా చేసేవాళ్ళు సాకారంగా పెట్టుకుంటారు, నిరాకారంగా ఉండేవాడు. నేను నిరాకారంగా ఉన్నాను, నాకు ఏ గొడవ ఉండదు. ఏ దేవుని స్తోత్రాలు ఏముండవు. అలా హాయిగా ఉంటాను. అలా ఏమీ లేదురా నాకు. హాయిగా జీవ ఆత్మన పరస్యాపి యద్యేవముభయోరపి అహమేవ పరబ్రహ్మ బ్రహ్మాహమితి సంస్థితి. జీవాత్మకును పరమాత్మకును నేనే పరబ్రహ్మను, పరబ్రహ్మనే నేను అను స్థితి వ్యవస్థితమై ఉన్నది. నేనే అంతా నేనే అని చెప్పాను లేదా? దేహభావన వీడి పరమాత్మ నేనే, నాలో పరమాత్మ ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందులో ఉన్నాడు. నేనే నీవే నేను. కరెక్ట్ కదా? నాకు వచ్చినవన్నీ కరెక్ట్ కదా? నేనే నీవే నేను. ఎంత బాగా వచ్చిందో. నాకు వచ్చినయే నేను నడుపుకుంటున్నాను.
నా ధ్యానంలో ఏదైతే వచ్చిందో అదే కదా మీకు చెప్తున్నాను. అన్ని కరెక్ట్ అని నిరూపణ పొందలేదా ఉపనిషత్తు? నేనే అన్నా పరబ్రహ్మన్న ఒకటే అని, ఆ తర్వాత నేను కూడా మానేసి అలా ఊరుకుంటున్నాను. సమాధి సతు విజ్ఞేయ సర్వవృత్తి వివర్జిత బ్రహ్మ సంపద్యతే యోగిన భూయ సంస్కృతి శృతిం ప్రజేత్. సమస్త వృత్తులు నశించి మనస్సు బ్రహ్మాకారమైన స్థితి సమాధి అని ఎరుగును. మనసు లేని స్థితితో ఎలా ఉంటాను? మరి సమాధి స్థితిలో ఉన్నట్టే కదా. చెప్పు, ఎవరితో మాట్లాడాలన్నా ఎలా మాట్లాడాలన్నా తెచ్చుకుని మాట్లాడాలి. మామూలు బొమ్మలాట ఏం కాదు. పరమాత్మగా అలాగా చేస్తున్నాడా లేదా? సమస్త వృత్తులు నశించి ఈ మనస్సును బ్రహ్మాకారమైన స్థితి సమాధిని ఎరుగునను. అట్టి దశలో యోగి బ్రహ్మే గురు. అతడు మళ్ళా సంసారం పొందడు. ఏం విశోధ్య తత్వాన్ని యోగి నిస్పృహస్యత నిరందనము స్వయమేవ సామ్యతే. యోగి విధంగా తత్వం పరిశోధించి నిష్కాముడై కత్తి లేని అగ్నివలే. కట్లన్నీ తీసేస్తే అగ్ని ఏమవుతుందిరా? పొలలు పెట్టుకొల్ది, పెట్టలు అన్నీ చొక్కలు అన్నీ పెట్టుకొల్ది అవుతుంది. తీసేస్తా అంటే ఒక్కోటి తీసేస్తా అంటే మంట అదే ఆటోమేటిక్గా. యోగి విధంగా తత్వం పరిశోధించి నిష్కాముడే కట్టెల్లేని అగ్ని వలె స్వయంగా సంసిద్ధుడు. నిష్కాముడే ఉన్నది నేను, ఉన్నది అలా రిలాక్స్గా ఉంటాయి. ఈ రిలాక్స్ ఎవరిస్తారు? ఎవరు ఇచ్చేది కాదు, నేను పుచ్చుకునేది కాదు. నాతో నేనే రమంతా ఉండాలి బ్రహ్మాత్మగా. యోగి తత్వం ఈ విధంగా తత్వమును పరిశోధించి నిష్కాముడే కట్టెలేని అగ్నివలే స్వయంగానే శాంత చిత్తులు. ఏ విషయాలు లేవనుకో శాంతంగా ఉండదని మనసు. విషచింతచే విషయాసక్తి కోరిక కలుగును. కోరిక వలన క్రోధం కలుగును. క్రోధం వలన విస్మృతి కలుగును. విస్మృతి వలన వినాశం. మరి ఏంటి కారణం? మాయాత్రి గుణములలో దోబూడే బెదరే నా మనసు ఉయ్యాలలుగే. కరోనా అని భయపడిన వాళ్ళు అందరికీ ఉయ్యాలు ఊగుతాం కదా. ఏది ప్రాప్తమో తెలియదు, ఎలా బతుకుతామో తెలియదు. 100 ఏళ్ళకి ఒకసారి వస్తుందంట. అది ఇప్పుడు వచ్చింది. మరి 2000 సంవత్సరానికి వచ్చిందా లేదు? 1990. మోహజాలక సంగాతో విశ్వం పశ్యతి స్వప్నవత్. మోహజాల సమూహమైన ఈ జగత్తును యోగి స్వప్నము అలే గాంచు. నాకు ఏడాది అయినట్టుందా? నేను పుట్టినట్టుందా? సత్సంగం పెట్టినట్టుందా? ఏమి లేదు.
వాళ్ళు అడిగినప్పుడే ఒక్కోటి అప్పుడు గుర్తొస్తాయి. సుషుప్తి మధ్య చరతి స్వభావ పరినిచ్చల నిర్వాణ పదమాశ్రిత్య యోగి కైవల్యమస్మృతి ఇత్యుపనిషత్తు. అతడు స్వభావమునే నిశ్చలుడై సుషుప్తి అందువలే వర్తించు నిర్వాణ పదమును ఆశ్రయించి మోక్షము పడి. నిర్వాణ పదాన్ని ఇంకెంతే నిర్వాణం. మనసు లేని స్థితిరా బతుకుని చచ్చినోడితో సమానం అంటేనే. అయితే మళ్ళీ మనసు తెచ్చుకుని మాట్లాడతాం, అదే శవం మళ్ళీ మనసు తెచ్చుకోదు. అంతేరా, జ్ఞానికి మామూలుగా అంతే. ఏం కావాలన్నా మీరు మాట్లాడుతుందా లేదా, తక్కువ మాట్లాడిందా లేదా, అలా ఉండిపోయిందా లేదా, ఉండిపోయింది అదే, మాట్లాడింది అదే. నాకెందుకురా, దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. సీతోపనిషత్తు అంటే వైజాగ్ సరస్వతి ఆరంధ్రుని ఈ ఉపనిషత్తుని బాగా వేయించుకున్నారు. పుస్తకం కూడా పంపారు అమ్మలందరూని. నందాసరి వేశారు. ఇదే ఉపనిషత్తులో తిన్నట్టు ఇప్పుడు అర్థమైంది. దేవాహ వై ప్రజాపతి మబ్రువన్ కా సీత కిం రూపమితి. దేవతలు ప్రజాపతిని సీత ఎవరు అని అడిగారంట. ఆమె రూపమేమి అని అడుగుగా వారిట్లు చెప్పారు. సహోవాచ ప్రజాపతి మూల ప్రకృతి రూపిణి. సహోవాచ ప్రజాపతి సా సీత ఇది మూల ప్రకృతి. ప్రణవ ప్రకృతి రూపిణి అయి ఉండుచే సీత ప్రకృతి అని చెప్పబడింది. రూపత్వాత్ ప్రకృతి రూపత్వాత్ సా సీత ప్రకృతి స్మృత. ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీత ప్రకృతి రుచ్యతే. మూల ప్రకృతి పరమాత్మ. పరమాత్మ ద్వారానే ప్రకృతి వచ్చిందా లేదా, అర్థమైందా? మూలం నుంచే ప్రకృతి కూడా వచ్చింది. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. ప్రకృతి రూపిణి అయి ఉండొచ్చే సీత ప్రకృతి అని చెప్పబడింది. రాముడు సీతారా శ్రీరామ సాన్నిధ్య వసాజ గదానందకారిణి అంటే పెద్దది ఉంటుంది. ఇక్కడ అన్ని 108 ఉపనిషత్తులు తక్కువ వేశారు కదా, దాన్ని బాగా రాశారు నందగారు. జగదానందకారిణి ఉత్పత్తి స్థితి సంహారకారిణి సర్వదేహినాం సీతా భగవతి జ్ఞేయ మూల ప్రకృతి సంజ్ఞత. శ్రీరామచంద్రుని సాన్నిధ్యవశించే జగత్తునకు ఆనందమును కోల్పున్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాన్ని సమస్త ప్రాణులందును అధివసించున్నది ఆయన భగవతి సీత మూల ప్రకృతి అని చెప్పబడింది. పరమాత్మయే ఉన్నదంతా భగవంతుడే కదా. బ్రహ్మంలోనే అన్ని అవతారాలు పరమాత్మే కదా. మన అవతారం పరమాత్మ కదా. మనం మాత్రం స్వయంభూలం కదా. మనలో ఉన్నాడు స్వయంభూ కదా, అవునా? అజ్ఞాని జ్ఞానాన్ని ఏముండదు, ఎవరిలో అయినా బ్రహ్మే ఉంది. వాళ్ళ యొక్క నడకను బట్టి అజ్ఞానం అంటున్నాడు, జ్ఞాన లక్షణాలతో ఉంటే జ్ఞానం అంటున్నాడు, అవునా? అంతేకాని మనుషులే కదా. యోగైనా మహాత్ములైనా పండితులైనా అందరూ మనుషులే కదా. యోగ చూడామణ్యుపనిషత్తు. తావజ్జీవో భ్రమత్యేవం యావత్ తత్వం న విందతి. పరమాత్మ తత్వము నెరుగునంత వరకు జీవుడు సంసార చక్రము తగులుకొని తిరుగుతూనే ఉండు. జ్ఞానం తెలియకపోతే ఇంకా అలా తిరుగుతానే ఉండాలి. జ్ఞానం తెలుసుకున్నాక ధ్యానాన్ని అలా హాయిగా రిలాక్స్ అవ్వాలి. నీ మనస్సు నీకు ఎప్పుడు మనకు తెలుస్తుంది అనుకున్నావు? ఏమీ లేకుండా చూడి పుస్తకం చదువుతున్నాను, నాకు ఏదైనా ఉందా చెప్పరా? ఉందా? ఏదైనా భావన ఉందా? ఇక్కడ ల్యాప్టాప్ ఉందని గుర్తుందా? పుస్తకం చదువుతున్నాను ఉందా? అలా ఉండిపోతాం. అది జీవన్ముక్తి చెప్తుంది కదా. నాకు తెలియట్లేదా జీవన్ముక్తి అని?
చిన్నప్పటి నుంచి అలా ఖాళీలో అలా ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది కదా, వ్యవహారంలో మీతో మాట్లాడినా నేను జీవనముద్రాన్ని నేను గర్జించి మరీ చెబుతున్నాను. లేకపోతే బ్రహ్మజ్ఞానం ఎలా తెలుస్తుంది సంసారికి వంటలు వండుకునే వాళ్ళకి? చెప్పు నువ్వు. ఈ రాత్రన్నీ ఎవరు రాయించారు? బ్రహ్మం ఈ దేహాన్ని తెచ్చుకుని రాసింది, కానీ లేకపోతే సంసార స్త్రీలు రాయగలరా? ఏ రామాయణం ఉందని ఒప్పుకొని ఆ రామాయణం రాయచ్చు. అసలు బ్రహ్మం నేను ఎక్కడనే ఉపనిషత్తు చదివానా? మహాత్ములు పంపారు కాబట్టి వారు అన్నీ వారు చేసిన అంతే కదా. మరి మహాత్ముల యొక్క జీవన విధానం అంతా పంపేస్తారా లేదా? చిన్నప్పటి నుంచి జ్ఞానం ఏంటి పంపారు, తపస్సు చేసుకుని వచ్చింది. మరి చెప్పిందంతా కరెక్టే కదా. మరి ఉపనిషత్తు చదవకముందు నేను మీకు చెప్పింది కరెక్ట్ కదా? అది ఎవరు? ఆ బ్రహ్మే పంపుకుంది, బ్రహ్మే చేసుకుంటాను. నాకే సంబంధం లేదు. దేహంగా నాకేం వచ్చుమ్మా? నేను దేహంగా లేను, దేహిగా ఉన్నాను కాబట్టి అన్ని పుస్తకాలు అలా రాయించాడు. శ్లాపుడు పుస్తకాలు అంటే అవునా కదా. చిన్నప్పటి నుంచి బ్రహ్మంగా ఎలా ఉండగలుగుతున్నాను రా? ఇదంతా బ్రహ్మం చేస్తుంది. అందుకని మనకే తెలుస్తుందిరా, మనం పరమాత్మ ఉన్నప్పుడు పరమాత్మ ఉన్నామని. మనసు కదులుతుందని తెలియట్లేదా సత్సంగులకి? మనం జీవన్ముక్తులు అని మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పుకోక్కర్లేదు. నా గురించి నాకే తెలుస్తుంది, మీ గురించి మీకే తెలుస్తుంది. పరమాత్మతత్వం నెరుగనంత వరకు, తెలియనంత వరకు కూడా జీవుడే. సంసార చక్రంలో పుట్టాసావు జన్మ మరణ చక్రంలో ఎగుతా పడతా. పుట్టాడా మరణించాలి. మనం పుట్టాము, మరణిస్తాం, మళ్ళా జన్మ లేకుండా చేసుకుంటాం. కట్వంల లవణ త్యాగి క్షీర భోజనమాచరే. యోగు ఉప్పు కారము పులుపు మొదలైన వారిని వదిలి క్షీరాన్నమును ఉంచండి. క్షీరాన్నం అస్తమానం తింటే నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, అస్తమానం పాలు తాగితే గర్భపరి బాలయ్య గారు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన పలుపు మీద రాసిచ్చారా, పాలు అస్తమానం తాగితే షుగర్ వచ్చేసింది. పాలు పంచదార రోజు అదే పనులు. ఇలాంటి ఈయన చెప్పింది ఏమి నేను తింటే నేను ఈ దేహానికి ఎలా ఉండాలో నేను అలా తింటాను. అవన్నీ మానేస్తుంటే క్షీరాన్ని భుజించాలి. రోజు క్షీరాన్ని తింటే షుగర్ వచ్చి కూర్చుంది. అసలు నేను పాలలోనే పంచదార వేసుకోవట్లేదు. బ్రహ్మ కొన్ని అన్నీ ఇట్లోనే అన్నీ చేసేక్కర్లేదు. మనం సంసారాలు గృహస్థులు ఉప్పు కారంలో అయితే చచ్చుకుంటాం. తగు మాత్రంగా, ఎక్కువ ఉప్పు కాదు, ఎక్కువ కారం కాదు, ఎక్కువ పులుపు కాదు, ఎక్కువ తీపి కాదు, ఏదో తగు మాత్రంగా ఏమ్మా అలా తినాలి. దీంట్లో చెప్పినట్టు తింటే చచ్చూరుకుంటాం. ఆయన షుగర్ వచ్చింది, పలుపు మీద రాశారు గర్భపరి బాలయ్య గారు ఆశ్రమంలోని. బ్రహ్మచారి మితాహారు యోగి యోగ పరాయణ అబ్దాదోర్ధం భవేసిదో నాత్ర కార్య విచారణ. శివం గారి ఆశ్రమంలో, కృష్ణాశ్రమంలో నవ్వొచ్చింది నాకు. ఏదైనా ఎక్కువ తిన్నా తేడా. ఎక్కువ కారాలు తినేస్తే వచ్చేవా? చెప్పు. ఎక్కువ తీపి తిన్నా రాదా? ఎక్కువ పులుపు తిన్నా గ్యాస్ అంటలేదా? ఎక్కువ తీపి తిన్నా షుగర్ అంటున్నారు కదా. అంటే ఆ ఒంటిని బట్టి వస్తుందంట. ఈ ఒంటిని బట్టి వస్తుందో ఇంకోటి బట్టి వస్తుందో మనం తగ్గించుకుని తిందాము. అమ్మలో నాకు మిగిలినవి తెలీదు, నేను డాక్టర్ని కాదు. బ్రహ్మచారియే మితాహారు యోగి యోగ పరాయణ. బ్రహ్మచారియే మితాహారం స్వీకరించు యోగపరాయణుడైన యోగి సంవత్సరంకు పైన సిద్ధిని పొందు. అబ్దాదూర్ధం భవేసిదో నాత్ర కార్య విచారణ. ఇందు విచారించవలసిన పని లేదు. 1 సంవత్సరమే కాదు, సచ్చి వరకు మనం బ్రహ్మంగానే మిగులుతాం. వినిపించిందా? 1 సంవత్సరంలో వచ్చిందని ఆ తర్వాత తేతికలు వేసేస్తుంది మనసు. 1 సంవత్సరంలో నిష్ఠాగరిష్ఠుల్లాగా సంస్కారం వదిలిపుచ్చున్నాం అనుకో, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు?
అని అడగరా? నేను ఇటు దేహంగానే ఉన్నాను, ఇటు పరమాత్మగానే ఉన్నాను. అవునా కదా? అదే పెళ్లి చేసుకున్న వాళ్ళు అనుకో అలా బాలయోగులుగా అలా ఉండిపోవచ్చు. మనం రెండు చేయాలి కదా. వాళ్ళకి సంవత్సరంలో అవుతుందంటే బాగుంది, ఇంకా అలా ఉండిపోతారు కాబట్టి మనకు ఆ పని ఈ పని రెండు చేసుకుంటే మన ధ్యాసలో మనం ఉండాలి, ధ్యానంలో ఉండాలి. కుదురు సుస్నిగ్ధమా మధురాహార చతుర్థాంశ వివర్జిత భుంజతే శివ సంప్రీత్యామితాహార సముచ్యతే స్నేహయుక్తమైన మధురాహారము 4వ భాగమును వదిలివేసి భగవత్ప్రీతితో భగవంతునికి నివేదన చేసి దైవభావంతో భుజించో అది మితాహారం అని చెప్పండి. 4 గదులు ఉంటాయంట. ఏమోనే విన్నాను. ఓ గదిలోనేమో గాలంట, ఓ గదిలో నీరా, 2 గదులు నీళ్ళు, ఓ గది మొత్తం మీద ఓ గదిలో అన్నం, లేకపోతే 2 గదులు అన్నం, నాకు గుర్తులేదు. చిన్నప్పుడు విన్నాను రా. అలా ఉంటే ఆయాసం ఉండదు మరి. అవునా కదా? 4 గదులు తినేసాం అనుకో, గాలి లేకుండా నీరు లేకుండా ఏం చేస్తాడు? తప్పని వెళ్ళిపోతాడు. అందు గురించి భుక్తాయాసం లేకుండా తగు మాత్రంగా మితాహారం మిత నిద్ర అని నిన్నే చెప్పుకున్నట్టుగా పద్మాసనం సమారుష్య సమకాయ శిరోధర నాసాగ్ర దృష్టి రేఖాంతే జపేదోంకారం అవ్యం. నేను అన్ని మాత్రం చేయను రో, ఈ ఉపనిషత్తులో చెప్పిన నాకు కుదిరినయే చేస్తాను. చేయమనుకోండి నేను చెప్పను. ఎవరైనా ఇలా చెప్పారు కదా అని అమ్మ చదివారు చెప్పారు చేస్తే నా వల్ల కాదు. అమ్మ మీ అందరికీ నమస్కారం చెబుతున్నాను, ఇలా చేస్తే మనం పనికిరాం. రోజుని పరమాణాలు తింటే పనికొస్తాం, క్షీరాణాలు తింటేనే. అమ్మా జాగ్రత్తగా ఉండండి. నా మీద కేసు పెడితేనే ఊరుకోను, టీవీ 9 వస్తే అసలు ఊరుకోను. నేను చెప్పడం చదువుతున్నాను. అమ్మలో అందరూ జాగ్రత్తగా తిని జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వాళ్ళు అందరూ నా మీద కేసు వేస్తారు. ఊరుకుంటే మా దేవుడు జాగ్రత్తగా మసులుకోండి. పద్మాసనం నమారుష్య సమకాయ శిరోధర నాసాగ్ర దృష్టి రేఖాంతే జపేదోంకారం అవ్యం. వర్మ ఇవాళ డేట్ గుర్తుంచుకుని మరి నువ్వు ఎవరన్నా నన్ను ఏదైనా అంటే కనుక నువ్వే నాకు సాక్ష్యం. ఎందుకంటే డేట్ గుర్తుంచుకో. దీంట్లో ఉందని చదువుతున్నానే కానీ నేను అలా ఉండమని మాత్రం చెప్పట్లేదు. ఎలా ఉండాలో అలా ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందరికీ ఒకేలా కుదరదు కదా, ఆరోగ్యం అందరికీ ఒకలా ఉండదు కదా. చిన్నపిల్లలప్పుడు అన్నీ తినగలరు. మరి అనారోగ్యం వచ్చిందనుకో, గ్యాస్ వచ్చిందనుకో, పులుపు తింటే పనికొస్తారా? వాళ్ళు అస్సలు తింటా ఉంటుంది. బీపీ ఉన్నారనుకో ఉప్పు ఎక్కువ తినకూడదు కదా. ఉప్పు తింటాం మానేస్తే బీపీ ఏమి ఉండదు, బిళ్ళ. అర్థమైందా? షుగర్ వాళ్ళు మొత్తం తీపులు అన్నీ మానేసి జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి కూడా అలా అని మానరు కదా. మరి ఎంతో ఎంతో వేసుకుంటారు, బిళ్ళలు వేసుకుంటారు. ఈయన అన్నీ తినేసి బిళ్ళలు వేస్తున్నారు. నేను అది మానేస్తే బిళ్ళ వేసుకోక్కర్లేదు కదా అని నవ్వుకుని దాన్ని అంటే తిప్పుతారు. అన్నీ తినేటం బిళ్ళలు వేసేస్తారు. వాళ్ళకన్నా మనం మన జాగ్రత్తలో ఉందాం. అలాగా ఉండొద్దు, ఇలాగే ఉండొద్దు, మొత్తం మానేయటం కాదు. ధ్యానశీలరై పద్మాసనం వేసుకొని కూర్చుని శరీరమును శిరస్సును సమంగా నిలిపి నాసికాగ్రమందు దృష్టిని కేంద్రీకరించి ఏకాంత ప్రదేశం నాశరహితమైన ఓంకారం చెప్పించండి. అలాగా మూలాధారాన్ని హరి ఓం అంటాను శాస్త్రారంలో నిలిపి మళ్ళీ అంట మూలాధారానికి చేర్చ పరమాత్మగా అలా ఓంకారం పడతా అంటే వేషచింతలు రావు. అందులో వినిపించిందా? ఇన్ని అన్నీ ఏమక్కర్లేదు. నీ మనస్సు కుదురుపడే వరకు అనుకో, నష్టం ఏంటి? పెద్ద ప్రాబ్లంలు వచ్చినాయి అనుకో, మంట అలా సాధిస్తుంటూ ఉండండి. ఆ ప్రాబ్లం మళ్ళీ మన దగ్గర రాదు. ఏదో ఏదో ఆలోచిస్తుంది కదా, దాన్ని ఆలోచించనివ్వకుండా ఓంకారం పట్టుకోండి. నేను బ్రహ్మాన్ని అనుకోండి,
ఏదైనా పర్వాలేదు, ఏదో రకంగా పరమాత్మగా ఉండండి. ఇంద్రియైర్బధ్యతే జీవ ఆత్మా సైవన బధ్యతే మమత్వేన భవే జీవో నిర్మమత్వేన కేవల. జీవుడు ఇంద్రియముచే బంధింపబడుచున్నాడు, ఆత్మ బంధింపబడట్లేదు. జీవుడు మమత్వం చే జీవుడు మమకారం వల్లనే కదా జీవుడు అహంకారం మమకారాలు గేర్లు గొప్పలో. దీనికి నాది నాది నేను నా వాళ్ళు ఎంత గేరో దీనికి జీవలక్షణాలతో ఉన్నప్పుడు. అదే పాపం జడం అర్రా, ఇది దేహం జడం. ఆ ఇంద్రియాలు అలాగా గొప్పలు దొబ్బినప్పుడు ఇదంతా ఇంద్రియ నిగ్రహం లేని వాడికి జీవత్వ గుణం అది. మమత్వం నశించుచ్చే కేవలము పరమాత్మ. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటున్నాం మనం. సుశిర్వాప సుశిర్వాప్య సుశిర్వాపి యో జపేత్ ప్రణవం సదా నసలిప్యతి పాపేన పద్మపత్రం ఇవాంబస. శుచే కానీ అశుచే కానీ ఎవడు ప్రణవమంత్రము ఓంకారం సదా జపించుండును అతడు తామరాకు నీడ్చే అంటని విధంగా పాపంచే పడక ఉండు. నువ్వు స్నానం చేసే ఓంకారం ఏమీ అక్కర్లేదు. మనస్సు కల్పితమైన మనస్సు అనుకోవచ్చు. అర్థమైందా? పొద్దునే స్నానం చేసి ధ్యానంలో కూర్చోవాలనుకుంది. ఎన్నాళ్ళు కుదిరింది? పిల్లలు ఇవన్నీ ఉండి పిల్లలు స్కూళ్ళు అన్నీ మానేసి కూర్చుంటూ కుదిరిందా? ఏ ఒక రోజో 2 రోజులు కూర్చుంది. నేను ఎప్పుడు మొహం కట్టుకోకుండా కూర్చోటే, ఆ రోజులు లేకుండా ఉండాలి కదా. ఇంట్లో వాళ్ళు తిట్టేస్తారు, ఏంటి ఆ శబ్దాలని. అలాగా మొహం కట్టుకోకుండా కూర్చోటే పాస్మోహంతో నేను ఎక్కువ. వాళ్ళు లేచినప్పుడేమో లేచిపో. అర్థమైందా? అంటే మెట్లు కట్టడం, మేడ ఎక్కటం దిగటం వచ్చా లేదా? అలా నాకు మళ్ళీ అలా అనిపించే కానీ మళ్ళీ లేచిపోయింది. అప్పుడు వాళ్ళు లేచిపోయింది. ఆశ్రమానికి వెళ్ళినా నేను అలాగే ఉండేది. నాకు ఇక్కడ లోపల ఇంట్లోలా అనిపించి అంతే. ఇంట్లో వచ్చేస్తున్నారు, ఇంట్లో నేను వచ్చేస్తున్నారని దెబ్బను వచ్చేస్తాను. అన్నీ నాకు అలా అనిపించింది, చేశాను. అంతేగాని మగవాళ్ళు ఉండగా ధ్యానాలు ఇలా ఏమి చేయలేదు. ఆ టీవీ దగ్గర కూర్చున్నా ఏదో బొమ్మ చూసినట్టు ఉంటా, నాతో నేనే ఉన్నా. అర్థమైందా? మనం గృహస్థుగా ఉండవలసిందే. యావత్ దృష్టి భూవోన్మధ్యే తావత్ కాలం భయం కుత. అలాంటప్పుడు పెళ్లి మానేయండి. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎందుకు ఏడిపించడం? ఆడపిల్లలు పెళ్లి చేసుకుని మొగుడిని ఎందుకు ఏడిపించడం? అవునా? మన ఊరిని కట్టుకున్నారా? మనం కట్టుకుంటేది. అవునా? అలాగ అనుకుని జ్ఞానంతో ఉండండి. వినిపించిందా? అందు గురించి వంటలు వండితే వాళ్ళకి కాదు, అన్నీ చూసానా లేదా? ఎప్పుడు నేను చూస్తానా లేదా? మీ అందరినీ ఒకేలా చూస్తానా లేదా? ఎందువల్ల మీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ. ఎవరినైనా ఒకేలా చూస్తాను. భూమధ్యంలో దృష్టి నిలిపి ఉన్నంత వరకు, ధ్యానం శివించున్నంత వరకు ఇక మంజునికి భయం వచ్చింది. నాకు అది చిన్నప్పుడు మరి ఇలాగే కూర్చున్నాను. నాకు అప్పుడు తెలిసింటే భూమధ్యంలో పెట్టుకోవాలని. స్వామి శివానంద్ గారి ఫోటోలను చదివా, అలా బల్బు వచ్చేసింది, అలా నాలోకి వచ్చేసింది. అప్పటి నుంచి అలా ఉండిపోతుంది. భూమధ్యం ఏమీ తెలియదు. అప్పుడు కూర్చుంటే బాగుందని కూర్చోటం, ధ్యానం అని పేరే తెలియదు నాకు ఆ చిన్నప్పుడు. బద్ధ పద్మాసనం యోగి నమస్కృత్య గురుం శివం నాసాగ్ర దృష్టి రేఖాకి ప్రాణాయామం సమభ్యసేత్. యోగి పద్మాసనం వేసుకుని కూర్చుని తన గురువునకును, నేను ఆయన పద్మాసనం వేసుకుంటే స్వామి శివానంద్ గారు ఫోటో ఎదురుగుండా నేనేమో బస్కి వేసుకున్నాను. శివునకు అంటే భగవంతునికి నమస్కారం చేసి ఏకాంతమున నాసికాగ్రమనందు దృష్టి నిలిపి ప్రాణాయామం అభ్యసించాను. నాకు అప్పుడు ఏమీ రాదు.
ఆయన అలా కూర్చుని అలా ఉండిపోయారు కదా, మనం కూడా అలా కూర్చోవాలి. అలా ఫోటో చూస్తేనే అలా లైట్లో వచ్చి అలాగ ఖాళీ వచ్చి ప్రాణాయామో భవే దేవం పాతకేందన కేందన పావక భవోదతి మహాసేతు ప్రోచ్యతే యోగిభి సదా. ప్రాణాయామం పాపం నన్ను కట్టని దహించి వేయినట్టు అగ్ని వంటిది. ఇంకా మనస్సు రాదు కదేంట్రా. హరి ఇక్కడ మళ్ళీ దింపారు. అలా బాగా ట్రైనింగ్ అవుతాడు. నేను మోటార్ వేస్తుంటాను ఆ మేళలో ఉండగా 20 నిమిషాల్లో బాగా సాగదీసి సన్నిధి సత్సంగం వచ్చాక అంత ఇప్పుడు మరీ పట్టి సాగదీయట్లేదు, కానీ ఏదో కొంతసేపే. కానీ అప్పుడు సత్సంగాలు అయ్యి లేవు కదా, ఎక్కువగానే అనేది ఫ్యాన్ తిరిగినా ఓమన్నట్టు ఇంకంతా అలా అన్నీ కూడా బ్రహ్మంగా చేస్తున్నా. ఏదైనా బ్రహ్మేనా. సంసారం మన సముద్రంలో మహాసేతు వంటిది అని యోగులు సదా చెప్తుంది. అంటే మనసు రాని స్థితి కోసం ఓంకారం పట్టాలి. అకారం ఉకారం అకారం. ఆ ఫోటో కూడా ఉంది కదా, చతుర్మాసీక్షకుడు బరారు స్వామివారు రాజమండ్రిలోని కాగితాలన్నీ అమ్మేవారు. అది పోస్ట్ ద్వారా మా బాబాయ్కి వచ్చి 5 రూపాయలు మా ఇంట్లో ఫోటో కాగితం, దాని ఫోటో కట్టించి ఇచ్చారు. బ్రహ్మాస్మి తత్వ సైమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అవన్నీ మరి చూడండి దేవుడి గుట్లో ఉంటుందా లేదా ఓంకార ఫోటో. ఆసనేన రుజమ్మంతి ప్రాణాయామేన పాతకం వికారం మానసం యోగి ప్రత్యాహారేణ ముంచతి. యోగి ఆసనముచే రోగమును పోగొట్టుకుంది. ఆసన సిద్ధి ఉండాలి. ఆసన సిద్ధి అభ్యాసంలోకి వచ్చాక ఎంతసేపు కూర్చున్నా ఏముంది. మరి నాకు బస్కి ఎంతసేపు కూర్చున్నా ఏముంది. ఇప్పుడంటే మక్కికి తగిలింది ఓ చోట, వెనకాల మక్కికి తగిలింది. అప్పటి నుంచి ఇలాగా మెత్తం దాని మీద కూర్చోవలసి వస్తాం. లేకపోతే అలాగే కూర్చుని వాళ్ళు నేల మీద కూర్చుందని నేను పెద్ద ఆసనం గుడ్డని ఏమీ లేదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చునేదాన్ని. వీటిలో చెప్పినట్టు నేనేం చేయలేదు. నాకు ఇదే ముఖ్యం, నా పని అలా. కానీ మంచిది ఆసనం వేసి కూర్చోండి హాయిగా. యోగి ఆసనము చే రోగమును పోగొట్టుకోండి, ప్రాణాయామం చే పాపం నశింపజేసుకోండి. అవునా కదా, ఆసన సిద్ధి ఉండాలని చెప్తాం లేదా. మరి బస్టి తప్పని వేసేస్తాను. ప్రాణాయామం చే పాపం నశింపజేసుకోండి. కింద కూర్చోటానికి లేదు, గట్టి దాని మీద కూర్చోవద్దన్నారు. ప్రత్యాహారం చే మనస్సునందల వికారం పోగొట్టుకుంటున్నామా లేదా. హాయిగా పరమాత్మగా అలా ఉండిపోతున్నాం కదా. ధారణాభి మనోధైర్యమ్యాతి చైతన్యం అద్భుతం సమాధౌ మోక్షమాప్నోతి త్యక్త్వా కర్మశుభాశుభం. ధారణచే మనోధైర్యము అద్భుతమగు చైతన్యమును పొందు. ధారణ సమాధి చే శుభాశుభ కర్మలను వదిలి మోక్షం పొందు. అంతా ఎందుకమ్మా. మాకు ఒడ్డూరులో నిరాకార సత్సంగం ఉంది. మిషన్ నేర్చుకుంటా అంటేనే 10th అయిపోయాక ఎస్ఎస్ ఫస్ట్ బ్యాచ్ మిషన్ నేర్చుకోమన్నారు కదా. నేర్చుకుంటా అంటేనే శనివారం సత్సంగానికి వెళ్ళాను. అంతేనే గీతామా గ్రంథంలోని చదవచ్చు కదా. నాకు పాప చదవమన్నారు, తేతలో కూడా ఉంది. అది చదువుతుంటే ఇంత మొక్కకి ఇంత చెప్పేసాను రా. అప్పుడే అన్నారు మా ఖమ్మం చెల్లు లేడీ ఏదో ఆమె తేతలో అయ్యి ఎంత మురిసిపోయేవారు. ఈ పాపగారు ఉన్నారా అని మా అమ్మని అడుగుతూ ఉండేవారు. అప్పుడే వచ్చేసిందిరా, నాకు చిన్నప్పటి నుంచి చెప్పడం వచ్చేసింది. ఎంత చదివి అంత చెప్పేటువంటి మరి చూడు. అంటే బ్రహ్మంగా పంపేశారని తెలుపుతాం. అవునా కదా. చిన్నప్పుడు బట్టి పట్టిన శ్లోకాలన్నీ ఇంత నోట్సు రోజు చదివేటే బడిబడే ఇదే. మరి అలా పుట్టుకలోంచి వచ్చి
పుడకల్లో పెడితే కానీ పోదు. నాకు జీవన్ముక్తి ఖాయం అని ఎందుకు చూస్తున్నానంటే ఆఖరి వరకు నేను ఇలాగే ఉంటాను అని చెప్పేస్తున్నాను. మరి ఎప్పుడు ధ్యానమే కదేంట్రా చిన్నప్పటి నుంచి. దారంచే మనోధైర్యం, నాకు ధైర్యం. ఇంత దర్జాగా చెప్తున్నానంటే ధైర్యమే కదా, నేను ఉంటున్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నువ్వు చెప్పగలవా వర్మ? అద్భుతమైన చైతన్యమును పొందును. నేను హాయిగా చైతన్య స్వరూపాన్ని, అప్పుడే ఈ మాటలన్నీ వచ్చేసినాయి కదా. సమాధి చే శుభాశుభ కర్మలను వదిలి మోక్షం. హాయిగా సమాధి స్థితిలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతాం. ఇది శుభం, ఇది అశుభం అని ఆటలోనే ఉండిపట్టలేదు కదా మనస్సు. రెండాటిని కాల ప్రవాహంలో, కాలగర్భంలో కలిపేస్తున్నాను లేదా? ఏ ముక్క అయినా అప్పటికప్పుడు అనేసి మర్చిపోతాను లేదా? ఇప్పుడే మర్చిపోతాం. ఎందుకంటే అవసరం లేనిది ఏమి. అవసరమైన దాన్ని పట్టుకుంటాను, అనవసరమైన దాన్ని వదిలేస్తాను. అవసరమైన దాన్ని మాత్రం నాకు అంత గుర్తుంటుంది. ఎందువల్ల బ్రహ్మంగా అలా ఉంటానికి నా ఎరుకుతోనే ఉంటున్నానా లేదా? ఇది నాకు అవసరం అని తెలుసు, నేను దీన్ని పట్టుకుంటాను. విషయవాసన చింతకై మనసును పోనకుండా నా ఎరుకుతోనే ఉంటాను. అంటే అవసరమైన దాన్ని పట్టుకున్నానా లేదా? చరతాం చక్షురాదీనం విశేషు యథాక్రమం యత్ ప్రత్యాహరణం తేషాం ప్రత్యాహార సముచ్యతే. బాహ్య విషయమునందు ప్రవర్తించున్న చక్షురాదీంద్రియమును వివేకపూర్వకంగా వెనుకకు మరణించి, వివేక వైరాగ్యాలు ఉండాలి రోయ్. ఏది నిజం ఏది అబద్ధమో తెలుస్తుంది కదా. ఆత్మ నిజం, అనాత్మ పుట్టిదని తెలుస్తుంది కదా. వెనుకకు మరలించి మన మనసుని నిత్యానిత్య వస్తు వివేకం. నాకు చిన్నప్పుడే తత్వవిచారణ అలవాటైంది కదా. ఇది ప్రకృతి, మార్పు చెందిది, ఇది బ్రహ్మం, ఇది ఎప్పుడు ఉండేదని తెలుసు కదా. తన ఉంచుకుంటా ప్రత్యాహారం. నా వస్తువులో నేనున్నా. నేను మంత్రాలు అనుకోనరా, ఏమో అనుకోను. ఊరికే మిమ్మల్ని చూస్తాం, ఊరికే చూడనా, ఊరికే చూస్తాం లేదా? మీ నామం రూపం కూడా నాకెందుకు, ఊరికే ఎలా చూస్తాను అంతే. నీలోనే బ్రహ్మ ఉంది, నాలోనే బ్రహ్మ ఉంది, మధ్యలోనే బ్రహ్మ ఉంది. చెప్పు, నా చుట్టూరుని బ్రహ్మ ఉంది, నీ చుట్టూరుని బ్రహ్మ ఉంది. అంటే ఉన్నదంతా బ్రహ్మేనా అర్థమవుతుందా లేదా? పరమాత్మే కదా అంతా ఉంటా. నామాలు రూపాలు గుణాలు నాకేం పని? నిర్వాణ ఉపనిషత్తు. ధైర్య కంద ఉదాసీన కౌపీనం విచార దండ బ్రహ్మావలోకో యోగ పట్ట. యోగి ధైర్యమని వస్త్రము, ధైర్యంగా ఉంటున్నాను లేదా? ఔదాసీన్యమని కౌపీనము, విచారణేంది దండము, బ్రహ్మావలోకనమని యోగ పట్టము కలిగిండును. పరమాత్మే నేను, నేను తప్ప రెండో లేదు, నేనే అంతా, అంతా నేనే. ఈ పట్టుకున్నాను చాలదా? దండం గిండం పట్టుకోక్కర్లేదు నేను. వాళ్ళు ముందు అలాగా ఉంటారు, అవునా? పరమానంది నిర్గత గుణత్రయం వివేకలభ్యం. బ్రహ్మం పరమానందమయము, గుణరహితము. వివేకలభ్యం అంటే జ్ఞానగమ్యం. మనోవాగ గోచరం అవాన్మస్ గోచరం, అవాన్మానస్ గోచరం అయి ఉన్నది, అనిత్యం అయి ఉన్నది. జగద్వజ్జనితం స్వప్న, ఆ బ్రహ్మం నందు కల్పింపబడిన ఈ జగత్తు అనిత్యమే. స్వప్న జగదభ్రగజాది తుల్యం తదా దేహాది సంఘాతం. ఈ జగత్తు అనిత్యమే. స్వప్న జగత్తు నందలి మోహగుణజాల కలితం జాల కలితం తత్రజ్జు సత్పవత్కలి లిప్తం. అంటే స్వప్న జగత్తున్నది మేఘగజములతో సమానమైంది. ఈ దేహాది సముదాయము మోహజాలం చే కల్పితమై త్రాటి అందలి పాములే తోచు. త్రాటి ఎందు తాడు, చీకట్లో తాడు ఎలా ఉంటుందిరా? పాము అనుకుంటాం లేదా? అది భ్రాంతే. లైట్ అయితే అది తాడు అవుతుంది. అలాగా ఇది ఎంత కల్పితం.
విద్య అలానే అన్నమని విద్య, స్నానం అని కంపొచ్చు కూర్చుంటాం. కాదు, విద్యలో విద్యగా ఉండు, యథార్థంలో యథార్థంగా ఉండు, ఉన్నది ఉన్నట్లుండు, లేనిది లేనట్లుండు. యథార్థాన్ని యథార్థంగా గ్రహించావు కదా, నీలో యథార్థం, అందరిలో యథార్థం, అంతటా యథార్థం, అలా ఉండు. యోగేన సందానంద స్వరూప దర్శనం ఆనంద భిక్షాసి మహాశ్మశానే యానందవనే వాస ఏకాంత స్థానమానందమఠం. యోగము చే సదానంద ఆత్మస్వరూప దర్శనం కలుగు. యోగి ఆనంద భిక్షాసుండై మహాశ్మశానం చేతుము ఆనందవనం నందు వలె వసించు. ఏకాంత ప్రదేశం అతనికి ఆనందమఠమై ఉంటుంది. మీరు అలా కూర్చుండిపోయావు. నీ క్లాసు బ్రహ్మార్పణ లేదా ఇవాళ లేదా? లక్కీ అయితే నీ టైం ఎంత అయిందో చూడు. 11 అయిందా? కూర్చుంటావా? కూర్చుంటే చెప్పేస్తాను, నాకేంటి. మండల బ్రాహ్మణోపనిషత్తు జ్ఞానయుక్త. మళ్ళీ పెద్ద కుదరదా వినటానికి? క్లాస్ లేదంటున్నావు కదా. జ్ఞానయుక్త యమా దృష్ట్యా జ్ఞానయుక్త యమా దృష్టాజ్ఞాయోగ ఉచ్యతే. జ్ఞానంతో కూడిన యమాదులు అష్టాంగ యోగం అని చెప్పబడింది. శీతోష్ణాహార నిద్రా విజయ సర్వదా శాంతి నిశ్చలత్వం విషేంద్రియ నిగ్రహ శైతేయామ. శీతోష్ణములను ఆహార నిద్రలను జయించుట. అసలు నిద్రవటం కాదు, నిద్ర లేకపోవటం కాదు. పోయి ఎక్కువ నిద్ర అయినా ప్రమాదమే, నిద్ర లేకపోయినా ప్రమాదమే. అర్థమైందా? ధ్యానం బదులు ఇళ్ళ ఊగుతావు, అలా ఎలా కుదురుతుంది? నిద్ర వస్తే నిద్ర అయ్యాక ధ్యానం చెయ్యి. అనిపించిందా? మన సంసారంలో ఎలా ఉండాలో అలా చేయాలి. మునీశ్వరులా కూర్చోటానికి కుదురుతుందేంటి? పని మానేసి కూర్చుందామా? సదా శాంతి శీతోష్ణములను ఆహార నిద్రలను జయించుట, సదా శాంతి నిశ్చలత్వం కలిగి ఉంట, విషేంద్రియ నిగ్రహము. ఇవి యమములు. యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణ ఇవన్నీ అవునా? ధ్యాన ధ్యాసలు అన్నీ కరెక్టే. కానీ నేను గృహస్థాశ్రమంగా ఉండి నేను ఇలా తిప్పేసుకున్నాను. ఇవన్నీ కరెక్టే. మరి మునీశ్వరులు కుదురుతుంది, నాకు కుదురుతుందా? కుదరదని నేను ఇలా తిప్పుకున్నాను. నేనైనా బాగానే ఉన్నాను కదా. తిప్పుకుందాన్ని మీకు కూడా అదే చెబుతున్నాను. గృహస్థులు అమ్మలో మీకు కూడా నేను చేసినట్టు చేసేసుకోండి, హాయిగా ఉండొచ్చు. ఇలా ఎలా కుదురుతుంది మనకి? ఇంట్లో వంటలో అన్నీ మానేసి, భర్తను గౌరవించి పిల్లల్ని గౌరవించి కాదు, అందరిలోనే బ్రహ్మ ఉందని మానేసి మీరు కూర్చుంటే ఏమైపోతారు? తప్పు కదా. పెళ్లి చేసుకోవటం మానేయాలి, ముందు బుద్ధి ఉండాలి. ఇంకెలాగ పెళ్లి చేసేసుకున్నారు కాబట్టి హాయిగా రెండూ చేయండి. గురుభక్తి సత్య మార్గ అనురక్తి సుఖాగత వస్తునుభవ శతద్వస్తునుభవేన దృష్టి నిస్సంగత ఏకాంతవాసమనోవృత్తి ఫలానభిలాషో వైరాగ్య భావచ్చ నియమా. గురుభక్తి మోక్ష సంబంధ విషయములందు అనుభవము, సత్య మార్గానురక్తి సంతుష్టి, నిస్సంగత్వము ఏకాంతవాసమని కూర్చుని మనోవృత్తి ఫలమును కూర్చుని అనభిలాష వైరాగ్య భావము. ఒకట్రా, అన్నీ ఉన్నా లేనట్టుండరా. తామరాకమైన నీటి బట్టిలో ఉండండి. అర్థమైందా? అలా అభ్యాసం ఉంటే అదే అలవాటు అవుతుంది. నేను అన్నట్లో ఉండి లేనట్టు ఉండలేదా? మా పిల్ల పెళ్ళికి మాత్రం నేను ఊరికే పెళ్ళని నాకు లోపల ఉందా? పిల్లవాడి పెళ్ళికి లోపలేమీ లేదు. అలా పిల్ల పురుగుడికి కూడా నాకేం, నా పిల్లలు పుట్టినప్పుడు లేదు. అర్థమైందా? కానీ అన్ని వ్యవహారం మాత్రం మానకుండా మాట్లాడతాం, కానీ లోపలికి మాత్రం టచ్ చేయి. నా పనులు అన్నీ చేసుకుని హాయిగా బ్రహ్మత్వంగా ఉంటాను. అలా నా డ్యూటీ ఏమి మానలేదు. వినిపించిందా? ఒకరితో చెప్పించుకోకుండా. మీ అమ్మగారికి వస్తుంది కేసు, సంపెత్తాం. ఇలాగే కనుకున్నావంటే గోవిందా నిన్నెంత చదివించింది. ఉండు, 2 పనులు చెయ్యి, నీతో నువ్వు ఉండు. వినిపించిందా? సుఖాసన వృత్తి
శిరవాసా చైవ మాసనానిమో భవతి. సుఖాసనందు సుఖప్రదమైన ఆసనం ఉండుట ఆసన నియమములు అయి ఉన్నాయి. పూరక కుంభకరేచకై కై షోడశాశతుష్టష్టి ద్వాత్రింశ సంఖ్యయా యథాక్రమం ప్రాణాయామ. పూరక కుంభక రేచకములతో 16, 64, 32 సంఖ్యలతో యథాక్రమంగా ప్రాణాయామం చల్పుట ప్రాణాయామం. పూరకం, రేచకం, కుంభకం తెలుసు కదా, సూర్యనాడి, చంద్రనాడి. ఇక్కడి వరకు వెళ్ళిపోవాలి, మూలాధారం నుంచి శాస్త్రారం వరకు వెళ్ళాలి అన్నా ఉంటే వినిపించిందా. మళ్ళీ అక్కడి నుంచి ఎలా దింపాలి అంతా దింపుకోవచ్చు. మళ్ళీ దింపటం, మా బాబాయ్ని ఎక్కిపించేవాడు అనేవాడు, అంటారండి. నెమ్మదిగా పీల్చాలి, నెమ్మదిగా వదలాలి. మళ్ళీ నెమ్మదిగా, మీకోసం స్పీడ్గా అన్నాను, ఇంకా నెమ్మదిగా. కొమ్ముకో, పీల్చట్లేదు, వదలలేదు, అలా కొమ్ముకొని కొమ్ముకాను కొమ్ముకుంటూ ఉంది. ఇవన్నీ నమ్మా అభ్యాసం అన్న అలవాటు ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చేసాం కాబట్టి మాకు చేస్తాం, ఆఖరి వరకు చేస్తాం. విషయేభ్య ఇంద్రియార్థేభ్యో మనో నిరోధనం ప్రత్యాహార. విషయముల నుండి ఇంద్రియముల నుండి మనస్సును మరలించి అంతర్ముఖమనొచ్చుట ప్రత్యాహారం. అంతేనా? విషయ చింతనకు వెళ్ళకుండా, ఎక్కువగా వెళ్ళకుండా, మా అవసరం లేని దానికి అవసరమైన దానికి తిరిగేకండి. అవసరం లేని దానికి ఎందుకు, అవసరం ఉన్న దానికి తప్ప. రెండేట్లకి వెళ్ళిపోతే మా అనవసరంగానే దేహం దెబ్బతింటుంది. ప్రకృతి దెబ్బ కొడుతుందని నువ్వు రాత్రి పగలో నిద్ర లేకుండా నువ్వు పార్ట్ టైం చేసావు అనుకో, ప్రకృతి దెబ్బ కొడుతుంది. నెక్స్ట్ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అప్పుడు మీకు నీరసం ఉండదు, అలసగా ఉంటుంది. ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పార్ట్ టైం చేసానుకో, మళ్ళీ ఆ తర్వాత అనారోగ్యం. జాగ్రత్తగా సమస్థితిగా చేసుకోండి. ఏమ్మా, మరీ టైం తప్పదన్నప్పుడు మరీ ఇంపార్టెంట్ అంటే అది వేరు, ఎక్కువ చేయకుండా. సర్వశరీరేషు చైతన్యైకతనా తానతా ధ్యానం. సర్వశరీరం అందును గల చైతన్యం ఏకాగ్ర మనసుతో చింతించుట ధ్యానం అందు. నేనే అంత, ఇంకెవరిని ఎక్కిరిపింతానరా? నేనే అంత అంటే ఎవరిని ఎక్కిరిపింతాను? ఏ దేహాన్ని ఎక్కిరిపింతాను? నా దేహం, ఆ దేహాలు టీ జడం, వాళ్ళలోని నాలోని ఒక్కటే. ఇంకెవరిని ఎక్కిరిపింతాను? ఎవరి నామరూపుకున్నాను, నాకేం పని? అందుగురించే నాకు ధ్యానం అలా హాయిగా కుదురు. విషవ్యావర్తన పూర్వకం చైతన్యే శేతహస్తాపనం దారుణం భవతి. విషయముల నుండి మనస్సును మరలించి చైతన్యం నందు నింపుట ధారణ. అవునా? చైతన్యం అలా నా ఎరుపులో నేను అలా ఉండిపోతాను. కానీ మామూలుగా మీకు ఎవరికీ తెలీదు, లోపల అనుకునేది మీకు తెలుస్తుందా? పైకి ఏం మాట్లాడితే అదే నిజం అనుకుంటారు. పైకి మాట్లాడగలను, లోపల ఎరుపులోనే ఉండగలను. అలవాటు కదా చిన్నప్పటి నుంచి. ధ్యాన విస్మృతి సమాధి. ధ్యాన విస్మృతి, ఆత్మస్థితి సమాధి. ఆత్మస్థితితోటే నా జీవనం అంతా గడుపుతుంది అని మీకు అనేక సార్లు చెప్పి, సమాధి స్థితిలోనే జీవించుండగానే జీవనం. అర్థమైందా? జీవుడి భావాలు లేవు, పరమాత్మ భావాలతో ఉంటున్నాను కాబట్టి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఏం సూక్ష్మ జ్ఞాని ఏం వేద సముక్తి ముక్తి భవతి. ఈ ప్రకారంగా సూక్ష్మాంగములను ఎరుగువాడు మోక్ష భాగ్యము. దేహస్య పంచదేశ
భవంతి కామ క్రోధ నిశ్వాస భయ నిద్రా తన్నిరాసస్తు నిస్సంకల్పక్షమ లఘ్వాహార ప్రమాదత తత్వసేవనం. దేహంలోకి 5 దోషములు కలవండి. అవి కామము, క్రోధము, నిశ్వాసము, భయము, నిద్ర. అవి క్రమంగా సంకల్పరాహిత్యము, క్షమ, లఘుభోజనము, అప్రమత్తత, తత్వసేవనము అనువాంచే నశించు. కోరికలు, క్రోధాలు అది వచ్చే వరకు తెగ తిట్టేస్తారు కదా సతాయించేసి. భయము, నిద్ర, నిశ్వాసం. నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతా నువ్వు అనుకున్నదే చేయాలనుకుంటే అవి అయిపోతాయంట. అవన్నీ ఇంద్రియ నిగ్రహంతో ఉండేటప్పటికి ఏమవుతుంది? సంకల్పరాహిత్యంతో ఏమవుతుంది? క్షమ, అప్రమత్తత, తత్వసేవను, లఘుభోజనము ఇవన్నీ లభిస్తాయి. అవునా? నిద్రాభయసరీన్ సృపం హింసాదితర్గంజం తృష్ణావత్తం దారపంకం సంసారవాద్యం తీర్థం తత్తుం సూక్ష్మ మార్గమవలంబ్య సత్వాది గుణానతిక్రమ్య తారకమవలోకయత్. భూమధ్యే సచ్చితానంద తేజ కూటరూపం తారకం బ్రహ్మ. నిద్ర భయము అని పాములు కలదియు. నిద్ర భయము అని పాములు కలదియు. హింస మొదలైన తరంగములతో కూడినది. ఆశయమను సుడిగుండము కలది. భార్యను బురద కలిగి ఉన్నది. భార్య బురద. ఆరంటే ముళ్ళు గురించి రాశారు. బురద అనుకుంటే ఎవడు వండి పెడతాడు? అమ్మో, మొగుడుంటే అన్నీ తెచ్చి పడేస్తుంటే వండుకు తింటున్నాం. అలాగే భార్య వండి పెడతాంటే భర్త హ్యాపీగా ధ్యానం చేసుకోగలుగుతాడు. భార్య పని భార్య చేయాలి, భర్త పని భర్త చేయాలి. అవునా కదా? నేను ఎలాంటి బురద గదంటే ఊరుకొని రోయి. అగు సంసారం సముద్రం దాటుకు సూక్ష్మ మార్గం అవలంబించి సత్వాద గుణములు దాటి తారకము గాంచు. భూమధ్యం నందు గోచరి సత్యానంద తేజరూపమైన తారకమే బ్రహ్మ. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. అమ్మ అందరం అవసరమే. అందరిలోని నేను బ్రహ్మాన్ని చూస్తాను. భర్త ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, మనవలు ఉండాలి, దేహంగా ఉండాలి, సేపు అన్నీ ఉండద్దా? పిల్లలు లేకపోతే ఏమంటారు? పిల్లలు లేరమ్మా అంటారు. ఏది లేకపోయినా పుసుకు అనేస్తూ ఉంటారు అసలు. ఇప్పుడు ఇంకా వృద్ధాశ్రమాలు వచ్చినాయి. ఏదైనా అన్నా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతున్నాం. అంతా బ్రహ్మే చేస్తాం. మరి దూరదేశాల్లో పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. రకరకాలుగా జీవనోపాధికి అనేక రకాలుగా జరుగుతుంది. అందరి జీవితాలు ఒక్కలా ఉండవు, అందరి విధులు ఒక్కలా ఉండవు. మనం ఎవరిని ఏమీ అనొద్దు. అమ్మలో ఈ చదివిన అన్నీ ఇలాగే నేనేమి చేయను. నేను సంసారంగా ఎలా చేయాలో అలా చేశాను కాబట్టి నేను జీవన్ముక్తురాలుగా హాయిగా ఉన్నాను. అమ్మలో మీరు కూడా సంసారంలో ఉన్నారు. ముందు నుంచి చెప్పినట్టే చెయ్యండి. రెండోది www.brahmanamma.in పుస్తకాలు తీసి చదువుకోండి. మీకు ఇంకా తేటతెల్లంగా అర్థమవుతుంది. సెల్లోనే వస్తాయి కదా వెబ్సైట్. సబ్స్క్రైబ్ చేయండి. అమ్మలో చేస్తేనంట 1000 అయితేనంట రామకృష్ణకి ఇంకా బాగా యూట్యూబ్ అబ్బాయి పెడతాడంట, అందరికీ వెళ్తుందంట. ఆడేమో విశ్వవ్యాప్తంనేమో చంటిని రామకృష్ణ వాళ్ళిద్దరి యొక్క భావన నెరవేర్తించండి. అమ్మలో చక్కగా చేసుకోండి అమ్మా. బ్రహ్మార్పణం బ్రహ్మ విబ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. పరమాత్మ స్వరూపం అందరికీ నమస్కారం.